అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో అయితే ప్రతి మహిళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇంటిని నీట్‌గా సర్దుకోవాలని, ఎప్పుడూ ఇంటిని అందంగా ఉంచుకోవాలని తపన పడుతూ ఉంటుంది. అయితే ఏ సమయంలో మనం ఏ పనులు చేయటం వల్ల ఇల్లు నీట్‌గా, అందంగా ఉంటుందో తెలుసుకుందామండి. వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇల్లు సర్దడం అనేది చాలా పెద్ద పనిగా భావిస్తూ ఉంటారు. కానీ కొన్ని టిప్స్ అనేది పాటిస్తే చిన్న చిన్న మార్పులు చేస్తే ఇల్లు అనేది అందంగా కనిపిస్తుంది. అలాంటి కొన్ని టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా మనం చేయవలసింది ఏంటంటే నిద్ర లేవంగానే ఇంటి డోర్లు కానీ విండోస్ కానీ అన్నీ ఈ విధంగా చక్కగా ఓపెన్ చేసుకోవాలి. మార్నింగ్ ఈ విధంగా ఓపెన్ చేయటం వలన ఫ్రెష్ ఎయిర్ అనేది ఇంట్లోకి వచ్చిద్దండి. అప్పుడు మన మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉండిద్ది. మనం పని చేసుకునే దానికి కూడా చాలా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం విండోస్ ఇంట్లో ఎన్ని ఉంటే మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఇంట్లోకి వెలుతురు కూడా వచ్చి చాలా ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటుందండి. ఆ తర్వాత ముఖ్యంగా మనం చేయవలసింది ఒకటండి, ఫోన్ అనేది పక్కన పెట్టేసేయటం. ఫోను గనక మనం పట్టుకున్నట్లయితే మనము ఇంకా అదే పనిగా కంటిన్యూస్‌గా ఫోన్ అనేది చూసి ఇంట్లో పని అనేది లేట్ చేస్తూ ఉంటాము. అందుకోసం మార్నింగ్ 10 వరకు మనం ఫోన్ అనేది టచ్ చేయకుండా చూసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనం పని అనేది ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ అనేది పక్కన పెట్టి ముందు పని మొత్తం పూర్తయిన తర్వాత ఫోన్ దగ్గరికి వెళ్ళాలండి. ఈ విధంగా ఫస్ట్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి, విండోస్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఒక క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా డోర్స్‌కి దుమ్మనేది ఉంటుంది కదండీ! వాటన్నింటిని చక్కగా ఈ విధంగా నీట్‌గా కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. అలానే విండోస్ కానీ ప్రతి ఒక్కటి మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నా, ఎన్ని డోర్స్ ఉన్నా అన్నింటిని ఒక్కసారి క్లీన్ చేసుకోవాలండి. అలానే ఫ్రిడ్జ్ పైన కానీ, కౌంటర్ టాప్ కానీ ఇలాగ హాల్‌లో ఏమైనా గ్రానైట్ ఉంటే వాటన్నింటిని కూడా చక్కగా ఈ విధంగా శుభ్రం చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా మనము ఈ విధంగా చేస్తూ ఉండాలండి. ఎందుకంటే ప్రతిరోజు శుభ్రం చేసినా కూడా మనకి డస్ట్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మనం నిద్ర లేచిన వెంటనే ఇంటిని ఒక్కసారి ఇంట్లో ఏమైనా అడ్డాలు ఉంటే వాటన్నింటినీ తీసి ఎక్కడ ఉన్న వస్తువులని అక్కడ సర్దుకుంటూ ఉండాలండి. అలానే ఇంటిని క్లీన్ చేసుకునేదానికి మనము రోజు ఒక టైం అనేది పెట్టుకోవాలండి. ఈ టైంలో మాత్రం మనం ఏ పని చేయకుండా ఇంటిని క్లీన్ చేసే పని మాత్రమే చేసుకోవాలి. ముందుగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఇల్లు క్లీన్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, ఇలాంటి క్లారిటీ కూడా మనం తెచ్చుకోవాలండి. అసలు 30 నిమిషాల్లోనే ఇంటిని అందంగా క్లీన్ చేసుకోవచ్చండి. కాకపోతే మనం పని మీద శ్రద్ధ పెడితే చక్కగా ఇంటిని నీట్‌గా శుభ్రం చేసుకోవచ్చండి. ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి. ఎక్కడైనా కూడా మనం ఒక వస్తువు పెట్టే విషయంలో ఒక ఫార్ములాని గుర్తుంచుకోవాలండి. నిపుణులే ఈ ఫార్ములాని మనకు చెప్తున్నారు. ఇప్పుడు ఒక ప్లేస్‌లో 80% మనం వస్తువులను పెడితే 20% ఖాళీగా వదిలేయాలండి. అలా కాకుండా మన ఇల్లు మొత్తం సామాన్లతో నింపేసామంటే చూడటానికి కూడా అంత మంచిగా అనిపించదు. ఖాళీ ప్లేస్ అనేది తప్పకుండా ఉంచుకోవాలండి. ఇలా చేయటం వల్ల ఇల్లు అనేది ప్రశాంతంగా కూడా కనిపిస్తుంది. వస్తువులు కూడా చూడటానికి నీట్‌గా కనిపిస్తాయి. కానీ నాలాంటి కొంతమంది మాత్రం వస్తువు కనిపిస్తే కొనేసి షెల్ఫుల్లో తెచ్చేసి పెట్టేస్తూ ఉంటారు. అలా చెయ్యొద్దండి. ఇప్పుడైతే నేను చాలా వరకు తగ్గించుకున్నాను. ఏ వస్తువు కనిపించినా తెచ్చేసి ఇంట్లో పెడుతూ ఉంటారు. అలా చేయటం వల్ల ఏమైద్దంటే మనం ఆ వస్తువులను క్లీన్ చేయటానికి మనకి ఇంకా ఎక్కువ టైం పట్టిద్ది. చూడటానికి కూడా మరీ ఓవర్‌గా కనిపిస్తూ ఉండిద్దండి ఇంట్లో. అందుకోసం ఎంతవరకు మనం సామాన్లు పెట్టుకోవాలో చూసుకొని అంతవరకు మాత్రమే మనం కొనుక్కుంటే సరిపోతుందండి. అలానే మన ఇంట్లో పూజ గది ఉంటుంది కదండీ! పూజ గది అనేది సపరేట్‌గా ఒక రూమ్ గనక లేకపోతే ఈ విధంగా కిచెన్‌లోనే చిన్న షెల్ఫ్ లాగా పెట్టుకుంటూ ఉంటాం కదండీ! అలా పెట్టుకుంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా కర్టన్స్ అనేది కుట్టించుకొని చక్కగా ఈ విధంగా కర్టన్ అనేది వేసుకోవాలండి. చాలామంది అలానే వదిలేస్తూ ఉంటారు. అలా చేయటం చాలా తప్పండి. పండితులే చెబుతున్నారండి. మనకి గనక సపరేట్‌గా ఒక రూమ్ అనేది లేకపోతే ఈ విధంగా కిచెన్‌లోనే చిన్న షెల్ఫ్ అనేది ఏర్పాటు చేసుకుంటే దానికి తప్పకుండా డోర్ కానీ, ఈ విధంగా కర్టన్ కానీ తప్పకుండా పెట్టుకోవాలండి. ఇలా పెట్టటం వలన చూడటానికి కూడా నీట్‌గా ఉంటుంది. అలానే తప్పకుండా పూజ గదికి అనేది డోర్ కానీ, కర్టన్స్ కానీ తప్పకుండా ఉండాలండి.
అలానే మనం వంటగదిని కూడా నీట్‌గా ఉంచుకోవాలండి. అలానే మనం వంటకి ఉపయోగించే స్టవ్‌ని కూడా ఎప్పటికప్పుడు ఒక క్లాత్ అనేది పక్కన పెట్టుకొని నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వంట చేసేటప్పుడు కానీ, మనం చపాతీ కాల్చేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా టిఫిన్స్ చేసేటప్పుడు కానీ ఒక క్లాత్ అనేది పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఎప్పుడైనా ఏదన్నా పడితే ఎప్పటికప్పుడు దానిని శుభ్రం చేసుకుంటూ నీట్‌గా ఉండాలండి. అలానే వంట చేసేటప్పుడు చాలామంది కూరలు చేసే స్పూన్స్ కానీ, గెరిటెలు కానీ అలానే స్టవ్ పైన పెడుతూ ఉంటారండి. నాకైతే అలా పెడితే చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. అలా మాత్రం అస్సలు చెయ్యకండి. అలానే మనం వంట చేసేటప్పుడు కానీ, టిఫిన్స్ చేసేటప్పుడు కానీ ఒక ప్లేట్ అనేది పక్కన పెట్టుకొని, స్పూన్స్ కానీ, గెరిటెలు కానీ ఆ ప్లేట్‌లోనే పెట్టుకోవాలండి. స్టవ్ పైన మాత్రం అసలు ఏమీ పెట్టకండి. స్టవ్ పైన ఏమైనా పడినా కూడా అది ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే మనం ఏవైనా కూరగాయలు ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాం కదండీ! ఎప్పటికప్పుడు ఆ కూరగాయలని నీట్‌గా సర్దుకొని మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. ఈ పని తర్వాత చేసుకోవచ్చులే అని మనం బద్ధకిచ్చామంటే అది అలానే లేట్ అయిపోతూ ఉంటుందండి. అందుకోసం ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కూరగాయలని నీట్‌గా సర్దేసుకున్న తర్వాత చక్కగా ఇంటిని మొత్తం చీపిరితో శుభ్రం చేసుకుంటే మన ఇల్లు అనేది చూడటానికి నీట్‌గా కనిపిస్తూ ఉంటుందండి. అలానే మనం కసువు ఊడ్చిన తర్వాత చాటతో ఈ విధంగా కసువు అంతా నీట్‌గా తీసివేసేటప్పుడు, చాటను తీసుకునేటప్పుడు కూడా మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలండి. చాట అనేది కింద ఫ్లోర్‌కి టచ్ అయ్యేలాగా తీసుకోవాలి. చాలా చాటలు అటు ఇటు అనేది కిందకి ఉంటాయి కానీ సెంటర్‌లో పైకి అనేది ఉంటుంది. ఇలా ఉండటం వలన మనం కసువు అనేది చాటలో వేయటానికి ఇబ్బందిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం చాటను తీసుకునేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే మనం కిచెన్లో మిక్సీలు కానీ, గ్రైండర్స్ కానీ, ఇలాగా స్టాండ్స్ కానీ వీటన్నిటిని పెట్టేటప్పుడు చక్కగా ఒక ప్లేస్‌ని చూసుకొని చక్కగా ఆ ప్లేస్‌లోనే మనం నీట్‌గా ఏ రోజుకి ఆ రోజు సెట్ చేసుకుంటూ ఉండాలండి. ప్రతిరోజు కూడా ఆ ప్లేస్‌లో మనం నీట్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అలానే మనము ఈ విధంగా సరుకులను స్టోర్ చేసేటప్పుడు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే వాటిని తీసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే మనకి వాటిల్లో ఐటెమ్ అనేది ఉందో లేదో కూడా చక్కగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఏవైనా తక్కువ ఉంటే వాటిని తీసుకొని వచ్చి ఆ ఐటెం అనేది మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చండి. అలానే ఈ విధంగా మనము తాలింపు గింజలు కానీ అన్నీ ఈ విధంగా ఒక్క బాక్స్‌లోనే స్టోర్ చేసుకుంటే మనం కూరల్లో తాలింపు వేసుకునేటప్పుడు ఈ ఒక్క బాక్స్ తీసుకుంటేనే సరిపోతుందండి. అలానే మనం ఉల్లిపాయలు కానీ, వెల్లుల్లిపాయలు కానీ, అలానే ఎండు కొబ్బరి కానీ, బంగాళదుంపలు కానీ వీటన్నింటినీ ఎక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటాం కదండీ! వాటి కోసం ఈ విధంగా ఒక్క స్టాండ్ తీసుకున్నట్లయితే ఈ విధంగా చక్కగా అన్నిటినీ స్టోర్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. బంగాళదుంపలు అలానే ఉల్లిపాయల్ని 2 పక్క పక్కన మాత్రం పెట్టకూడదండి. ఇలా పెడితే బంగాళదుంపలు అనేవి త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. అందుకోసం రెండింటిని పక్క పక్కన పెట్టమాకండి. అలానే ఉల్లిపాయలను పెట్టేటప్పుడు కూడా ఉల్లిపాయల పై పొట్టు అనేది ఎంత వస్తే అంత నీట్‌గా తీసివేసి చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకోవాలండి. ఒకవేళ మనం పొట్టు తీయకుండా అలానే పెట్టేస్తే మనం వాటిని తీసుకునేటప్పుడు పొట్టు మొత్తం నేలపై రాలుతూ ఉంటుందండి. అందుకోసం పొట్టు వచ్చింది అంతా నీట్‌గా శుభ్రం చేసుకొని తర్వాత మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.